వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో ఈ బ్లాగ్ వచ్చేసరికి మన బిగ్ బాస్ డే 2 ప్రోమో 2 అనేది రిలీజ్ అవటం అనేది జరిగింది. ఆల్రెడీ అందరూ వాచ్ అనేది చేసే ఉంటారు. ఇన్ కేస్ చూడకపోతే వాచ్ అనేది చేసేయండి. సో బిగ్ బాస్ ప్రోమో 2 ఏ విధంగా అనాలిసిస్ అనేది చేస్తూ అండ్ ఏ విధంగా అనిపించింది అనేది ఈ వీడియోలో మొత్తం మనం డిస్కషన్ అనేది చేద్దాం. సో అంతకంటే ముందల మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ అనేది చేస్తున్నారో వీడియోస్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చిన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ అనేది చేసుకుంటే మన ఛానల్లో ఎప్పుడైతే వీడియో అనేది అప్లోడ్ అనేది అవుతుందో అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావటం అనేది జరుగుతుంది. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియో అనేది చూడటం అనేది స్టార్ట్ చేయండి. సో ప్రోమో 2 చూసుకునేటట్లయితే ఫస్ట్ స్టార్టింగే ఒక గొడవతో స్టార్ట్ అనేది అవటం అనేది జరుగుతుంది. అది గొడవ వచ్చేసరికి బెజవాడ బేబక్కకి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సోనియాకి మధ్యలో జరుగుతుంది. సో లైక్ కుకింగ్ విషయంలో అనుకుంటున్నాను, బెజవాడ బేబక్క గారు ఏదో పెట్టడం మర్చిపోయారు కుకింగ్ టైంలో అండ్ టైంకి చెయ్యలేదు అనేది నాకు అనిపించింది. సో ఆ విషయంలో సోనియా గారు రియాక్ట్ అనేది అవటం అనేది జరిగింది. ఎందుకో ప్రతి వాటికి అవసరం లేకపోయినా రియాక్ట్ అవుతున్నారు అనేసి నాకైతే అనిపించింది సోనియా గారు. అండ్ రిమైనింగ్ తనే కాకుండా రిమైనింగ్ 13 కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళెవరు రియాక్ట్ అనేది అవ్వలేదు, తినే ఎందుకో రియాక్ట్ అవుతున్నారు అనేసి నాకైతే అనిపించింది. సో రిమైనింగ్ 13 కంటెస్టెంట్స్ కూడా అంతే ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు ఫుడ్ కోసం వెయిట్ చేసే వాళ్ళే. బట్ తనే రియాక్ట్ అవుతుంది అంటే నాకు కొంచెం ఓవర్ రియాక్ట్ అనేసి అనిపించింది. అండ్ ప్రతి ప్రోమోలో ఎందుకో మార్నింగ్ ప్రోమో చూసుకున్నా, ఇప్పుడు ప్రోమో చూసుకున్నా సోనియా గారిని హైలైట్ అనేది చేస్తున్నారు. అండ్ గొడవలకు స్టార్టింగ్ కూడా ఆవిడే అవుతుంది అనేసి నాకు అయితే అనిపించింది. సో తను అక్కడ అనే పాయింట్ ఏంటి అంటే సోనియా గారు వచ్చేసరికి ఆకలి అంటే నీకు రెస్పాన్స్ లేదా అనేసి బెజవాడ బేబక్క గారిని అడగటం అనేది జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ లో తనకి అర్థం కాలేదన్నమాట, అది ఏదైతే చెప్పిందో సోనియా అనేది బెజవాడ బేబక్క గారికి అంటే మధు గారికి అర్థం అనేది కాలేదు. సో అందుకని అనేసి మళ్ళీ అడుగుతుంది. మళ్ళీ అడిగినప్పుడు కూడా సేమ్ అదే పాయింట్ అనేది రిపీట్ అనేది చేస్తుంది. రిపీట్ చేసిన తర్వాత నిఖిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సోనియా గారు అక్కడ నుంచి లెగ్స్ అనేది వెళ్ళిపోతారు కిచెన్ లోకి. నాకైతే ఈ 2 ప్రోమోస్ లో కూడా ఎక్కడా కూడా విష్ణుప్రియ అనేది కనపడలే. అసలు విష్ణుప్రియ హౌస్ లో ఉన్నదా అన్నట్లు అనిపించింది. బట్ బయట అయితే నేను ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా విష్ణుప్రియ గురించి, వాటి ఇక్కడెక్కడో కనిపిస్తుంది విష్ణుప్రియ. బట్ చూద్దాం, డే 1 కదా, డే 2 కదా హౌస్ లోకి ఎంటర్ అనేది అయ్యి. సో చూద్దాం, ఫ్యూచర్ అనేది ఉంది కదా అనేసి అనొచ్చు. బట్ నాకు డే 1 నుంచి ఇక్కడ ఉంటదేమో అనిపించింది విష్ణుప్రియ. బట్ ఇక్కడ ఎక్కడో ఉంది డౌన్ ఫాల్ లో. చూద్దాం ఈ డౌన్ ఫాల్ కాస్త ఇక్కడ కలుగుతుందో లేదో అనేసి. సో అలా డిస్కషన్ అనేది అయిపోయిన తర్వాత బెజవాడ బేబక్క గారు అయితే ఏమీ మాట్లాడలేదు, అక్కడ సైలెంట్ గా వదిలేశారు. అండ్ ఆ తర్వాత కిచెన్ లోకి వెళ్ళి కూడా ఇప్పుడు బిగ్ బాస్ గారు కనుక పిలిస్తే మిగతా 14 మంది వెయిటింగ్ చేస్తున్న వాళ్ళందరూ వేస్టే కదా, అందరు వెళ్ళిపోవాలి కదా అనేసి మాట్లాడుతుంది. అక్కడ కూడా వాయిస్ రేస్ చేసే మాట్లాడుతుంది. సోనియా వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను ఇచ్చి పడేసిద్దని, అలానే ఇచ్చి పడేస్తుంది. బట్ ఇలా ఇచ్చి పడేసిన వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ఉండరేమో హౌస్ లో అనేసి మనం ప్రీవియస్ లో సీజన్స్ చూసిన దాని ప్రకారం చెప్తున్నాను. ఇలా ఇచ్చి పడేసిన వాళ్ళు కూడా ఉండరేమో అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనము ప్రోమోస్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. దీంట్లో ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలియదు కాబట్టి ఓన్లీ జరిగిన ప్రోమోస్ గురించే మనం ఇక్కడ మాట్లాడుకుందాం. అండ్ ఎపిసోడ్ గురించి రేపు మన ఛానల్లో కూడా వీడియో అనేది అప్లోడ్ అనేది అవుతుంది. ఆ రివ్యూ కూడా మన ఛానల్లో రేపు అప్లోడ్ అవటం అనేది జరుగుతుంది. అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అనేది పిలవటం అనేది జరుగుతుంది గేమింగ్ జోన్ లోకి. ఇది వచ్చేసరికి ఈ గేమ్ కంటిన్యూషన్ వచ్చేసరికి మార్నింగ్ మనం ఒక ప్రోమో అనేది చూడటం అనేది జరిగింది కదా, ఆ ప్రోమోకి కంటిన్యూషన్ గా ఈ గేమ్ అనేది. ఆ గేమ్ లో నిఖిల్ అండ్ నైనిక విన్నర్ అనేది అవటం అనేది జరుగుతుంది. వాళ్ళిద్దరి మీద రిమైనింగ్ 4 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ 4 మెంబర్స్ లో ఒకళ్ళు థర్డ్ చీఫ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఆ థర్డ్ చీఫ్ ఎలా అవుతారు అంటే చీఫ్ ఎవరు అవ్వాలి అనేది రిమైనింగ్ గెలిచిన ఇద్దరు చేతిలో ఉండటం అనేది జరుగుతుంది. సో అలా గేమింగ్ రూమ్ లోకి అనేది వెళ్ళిపోతారు అందరూ. 14 కంటెస్టెంట్స్ అనేది వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బాక్స్ పెట్టి దానిపైన టైల్స్ మీద రిమైనింగ్ 4 మెంబర్స్ పిక్చర్స్ పెట్టి డ్రీమ్ అనేది రాసి ఉంటుంది. అప్పుడు నైనిక వచ్చేసరికి ఫస్ట్ మధు గారిది పగలగొట్టడం అనేది జరుగుతుంది, టైల్ అనేది డ్రీమ్ అనేది. అలా పగలగొట్టిన తర్వాత
ఏదైతే అనుకుంటున్నారో అదే చేశారు కదా అని బెజవాడ బేబక్క గారు అంటారు. ఆ తర్వాత శ్వేత గారు తీసేసుకొని మీరు కరెక్ట్ అనుకున్నది చేశారు కదా అనేసి బెజవాడ బేబక్క గారు అంటే, ఆ తర్వాత సీత గారు రియాక్ట్ అనేది అవటం అనేది జరుగుతుంది. ఏమని రియాక్ట్ అవుతారు? హౌస్ హ్యాండిల్ చేసే అంత రెస్పాన్సిబిలిటీ, హౌస్ అనేది మీరు హ్యాండిల్ చేయలేరా అనేసి రియాక్ట్ అనేది అవుతారు. అలా రియాక్ట్ అయిన తర్వాత నైనిక అనేది రియాక్ట్ అనేది అవటం అనేది జరుగుతుంది. ఈ పాయింట్లో వచ్చేసరికి నైనిక ఏమంటదంటే, మీరు అనేది ఇన్ఫ్లుయెన్స్ అనేది అవుతున్నారు ఒకళ్ళ ద్వారా, స్లోగా ఇన్ఫ్లుయెన్స్ అనేది అవటం అనేది జరుగుతుంది. మీరు ఏదైతే వర్డ్ మీద ఉన్నారో ఆ వర్డ్ మీదే ఉండి మాట్లాడండి, ఒకళ్ళ ద్వారా స్లోగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంకో విధంగా మాట్లాడకండి అనేసి నైనిక రియాక్ట్ అనేది అవుతుంది. ఈ పాయింట్లో నిఖిల్ అనేది నైనికని కంట్రోల్ చేయబోతుంటే ఈవెన్ కంట్రోల్ అవ్వకుండా కూడా నైనిక అనేది మాట్లాడటం అనేది జరుగుతుంది. స్ట్రాంగ్ గా మాట్లాడింది అనిపించింది, అండ్ గేమ్ ప్లే కూడా అంతే స్ట్రాంగ్ గా ఆడింది నైనిక అనేసి నాకు అనిపించింది ఈ పాయింట్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ వచ్చేసరికి నవ్విర్ది పగలగొట్టడం అనేది జరుగుతుంది టైల్ అనేది నిఖిల్. అండ్ నాకు ఈ 2 days లో నువ్వు చూసుకున్నట్లయితే నువ్వు ఇండివిజువల్ గా మాట్లాడింది కానీ ఉంది కానీ నాకు ఏదైతే అనిపించలేదు, హ్యాండ్లింగ్ చేయలేవేమో చీఫ్ ది అనేసి అన్నాడు. అన్న తర్వాత తను రియాక్ట్ అయింది ఏంటి అంటే, నవ్వీర్ వచ్చేసరికి రియాక్ట్ అయింది ఏంటి అంటే, నువ్వు హ్యాండిల్ చేయగలవా అనేసి క్వశ్చన్ అనేది వేయటం అనేది జరిగింది నిఖిల్ని. సో క్వశ్చన్ అనేది వేసిన తర్వాత సైలెంట్ అనేది అయిపోయింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్రోమోలో అదిరిపోయింది. బట్ ఫస్ట్ ప్రోమో అయితే ఇక్కడ ఉంది, సెకండ్ ప్రోమో అయితే నాకు ఇక్కడే ఉంది ఇప్పుడు అంతవరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యష్మిది మధ్యలో సోనియా అనేది ఇన్వాల్వ్ అవటం అనేది జరిగింది. సోనియా అయితే మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి గిడబిడా చేసేసింది. సో అక్కడ డిస్కషన్ బిట్వీన్ యష్మి అండ్ నిఖిల్ అండ్ నైనిక మధ్యలో ఉండాలి, కానీ మధ్యలో సోనియా ఎందుకు ఇన్వాల్వ్ అయింది యష్మి మ్యాటర్లో అనేది అయితే నాకు అర్థం కాలేదు. సో ఇక్కడ రియాక్ట్ అయ్యి ఏమైంది, సోనియా వచ్చేసరికి మధ్యలో ఇన్వాల్వ్ అనేది అవటం అనేది జరిగింది యష్మి మ్యాటర్లో. అండ్ మనం ప్రోమోలో చూసుకునేటట్లయితే నైనిక కానీ లేదు అంటే నిఖిల్ కానీ లేదా యష్మి కానీ ఏమీ మాట్లాడలేదు. ఫస్ట్ సోనియా మాట్లాడిందే మనకి అక్కడ ప్రోమోలో చూపించడం అనేది జరిగింది. సో ప్రోమోలో చూపించినప్పుడు తను ఏమి అందంటే, ప్రతిదానికి తను వాయిస్ రేజ్ అనేది చేస్తూ మాట్లాడుతుంది. ఇర్రెస్పాన్సిబుల్ అనే వర్డ్ కూడా వాడటం అనేది జరిగింది సోనియా, ఒక 2 times అనేది వాడింది. సో అప్పుడు అన్నప్పుడు యష్మి రియాక్ట్ అనేది అవటం అనేది జరిగింది. కొంచెం రియాక్ట్ అనేది అవ్వింది, తను అన్న మాటలకి తను రియాక్ట్ అనేది అవ్వింది. ఎందుకంటే ఇక్కడ డిస్కషన్ బిట్వీన్ నిఖిల్ అండ్ నైనిక అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యష్మి మధ్యలో ఉండాలి, బట్ మధ్యలో సోనియా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆ టాపిక్ అనేది కొంచెం హీట్ అనేది అవటం అనేది జరిగింది. అండ్ యష్మి అనేది వాయిస్ అనేది రేస్ చేయడం అనేది జరిగింది. మీరు ఇర్రెస్పాన్సిబుల్ అనే వర్డ్ అనేది మాట్లాడకండి, అండ్ మీరు నా మ్యాటర్ మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేసి కూడా యష్మి అనేది అడగటం అనేది జరిగింది ఆ పాయింట్లో. సో వాయిస్ రేస్ చేస్తూ మాట్లాడుతుండగా యష్మి అండ్ నిఖిల్ వచ్చేసరికి లెట్ మీ టాక్ అనేసి చాలా పెద్ద వాయిస్తో బేస్తో అంటం అనేది జరిగింది. ఇది ప్రోమో 2 యొక్క అనాలిసిస్. సో ప్రోమో 2లో కూడా ఫైటింగ్స్ అనేవి ఉన్నాయి, బట్ యాజ్ కంపేర్ టు ప్రోమో 1తో పోల్చుకుంటే ప్రోమో 2 అనేది అంత పెద్ద ఫైటింగ్స్ లాగా ఏమి అనిపించలేదు, ఏదో చిన్న ఫైటింగ్స్ లాగా నాకు అనిపించింది. బట్ చూద్దాం ఎపిసోడ్లో ఏది జరగవచ్చు అనేది. అందరూ వచ్చేసరికి ప్రీవియస్ సీజన్స్ బాగా చూసి గొడవలు పెట్టుకుంటే బాగుంటుందేమో అనేసి ఎక్కువగా చూసి వచ్చినట్టయితే నాకు అనిపించింది. ఎక్కువగా మంది ప్రోమోలో హైలైట్ అయ్యి మనకి ఓటింగ్స్ ఎక్కువ పడే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు గొడవలు పెట్టుకుంటున్నారు. ఫస్ట్ డేనే వాయిస్ అనేది రేస్ చేసి అనేది మాట్లాడుతున్నారు. లెట్స్ సీ ఎలా ఉంటుంది బిగ్ బాస్ అనేది. సో దిస్ ఈజ్ యువర్ వేదశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ బిగ్ బాస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Bye everyone.